నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ సోషల్ స్పాట్లైట్ విత్ కవిత. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా రాష్ట్రంలో కులగణన సర్వేని చేపట్టింది. దాని ఫలితాన్ని కూడా, రిజల్ట్స్ని కూడా అనౌన్స్ చేసింది. దానిపై ఎందుకంత రచ్చ జరుగుతోంది? బీసీల లెక్క తప్పింది అనేటువంటి వాదన ఎందుకని అంత బలంగా వినిపిస్తోంది? దీంతో పాటుగా చట్టబద్ధత కల్పించాలి అనే మాటని, కోర్టులు కొట్టేస్తాయి అనే మాటను కూడా ఎందుకని అంత స్ట్రాంగ్గా వినిపిస్తున్నారు? అందులోనూ ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి అభ్యంతరాలేంటి? కోర్టులో ఏం జరగబోతోంది? ఇది అసలు నిలుస్తుందా? మళ్ళీ సర్వే జరపాల్సినటువంటి అవసరం ఉందా? మనతో పాటుగా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ అడ్వకేట్ భరత్ కుమార్ గారు. భరత్ గారు, నమస్కారం అండి. సో కుల గణన చేపట్టిన నాటి నుంచి బోల్డ్ అన్ని డౌట్స్ వస్తున్నాయి. దాన్ని అసలు ఎందుకోసం వాడుకుంటున్నారు? అందులో రాజకీయంగా వాళ్ళు గతంలో అనుభవించినటువంటి పదవులేంటి? ఇలాంటి క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. వాటి అవసరం ఏంటి అనేది ముందు నుంచి మీరు ఈ అంశం మీద పోరాడుతూనే వచ్చారు. సర్వే రిజల్ట్స్ అనేవి బయటకు వచ్చాయి. దీంట్లో ఎవరెవరు ఎంత శాతంలో ఉన్నారని చెప్పినప్పుడు అందరికంటే కూడా ఎక్కువగా బీసీల లెక్క మీదే పట్టుబట్టడం అనేది జరుగుతోంది. ఎందువల్ల అది? ఇది కులగణన కన్నా రాజకీయ కుట్రగణన లాగా ఉన్నదండి. విషయం ఏంటంటే కొన్ని విషయాలని కాంగ్రెస్ పార్టీ చాలా బహిరంగంగానే తప్పుడు పనులు చేసే ధైర్యం వాళ్ళకి తప్ప ఈ దేశంలో ఎవరికి ఉండదు. తప్పుడు పనులు చేసేదానికి, బహిరంగంగా తప్పులు చేసేదానికోసము కాంగ్రెస్ పార్టీకి ఉన్నంత ధైర్యం మిగతా ఏ పార్టీలకు లేదండి రాష్ట్రంలో, దేశంలో లేదు. ఎందుకు అనంటే ఇవాళ కాంగ్రెస్ నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం మొత్తం రాష్ట్ర జనాభా ఎంత చెప్తున్నారండి వాళ్ళు? 3,60,00,000 ఎంతో చెప్తా ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఎన్నికల కమిషన్ అనేది రాజ్యాంగబద్ధమైన రాజ్యాంగ వ్యవస్థ. అది ఎన్నికల కమిషన్ ఈ రాష్ట్రంలో నమోదైన ఓట్లు ఎన్ని ఉన్నాయనేది మధ్యనే ఒక నెల క్రితం చెప్పినారు. 3,36,00,000. 3,36,00,000. ఈ 3,36,00,000కు సంబంధించి ప్రతి వివరణ ఉంటుంది అందులో. వాళ్ళ నేమ్ ఉంటుంది, తండ్రి పేరు ఉంటుంది, లేదు అని అంటే హస్బెండ్ నేమ్ ఉంటుంది, ఇంటి అడ్రస్ ఉంటుంది, ఊరేంది అనేది ఉంటుంది, ఫోటో కూడా ఉంటుంది. 3,36,00,000 మంది ఓట్లు ఉన్నాయి. ఇక్కడ కాసేపు మీరు కొంచెం నెమ్మదిగా వినాలి, ఆలోచన చేయాలి. దేశంలో జనాభా 145 కోట్లు. దేశంలో మొత్తం ఓట్లు, నమోదైన ఓట్లు ఎంత ఉన్నాయంటే 97 కోట్ల ఓట్లు ఉన్నాయి. ఇది కూడా మొత్తము ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో జరిగింది. చాలా పక్కాగా ఉంటుంది. అంటే 97,000 కోట్ల ఓట్లకి 145 కోట్ల జనాభా ఉన్నది. ఇక్కడ 3,36,00,000 ఓట్లకి అదే నిష్పత్తిలో జనాభా ఎంత ఉండాలి? సుమారుగా 4,89,00,000 ఉంటుంది. ఆ నేషనల్ యావరేజ్ అది. ఆ యావరేజ్ ప్రకారం తీసుకుంటే కాసేపు ఇది పక్కన పెట్టండి. తెలంగాణలో 3,36,00,000 ఓట్లనైతే ప్రభుత్వం కాదు కదా, భగవంతుడు కూడా డిస్ప్యూట్ చేయడానికి లేదు. ఎందుకనంటే అది ఎలక్షన్ కమిషన్ అధికారికంగా ప్రకటించినది. ఓటు అంటే ఎవరికి ఉంటుందండి? 18 సంవత్సరాలు, 18 ఏళ్ళ పైన పడ్డ వాళ్ళకు ఉంటుంది. అంటే 18 ఏళ్ళు పైన పడిన వాళ్ళకి సంబంధించి ఈ జనాభా మన ఓటర్ లిస్టు మనకు ఐడియా ఇస్తుంది ఎంత ఉన్నారనేది. పోతే 0 నుంచి 18 ఏళ్ళు నిండే వరకు ఉండే వాళ్ళ జనాభా గవర్నమెంట్ వారు ఎవరు ఆ పుస్తకం స్టాటిస్టిక్స్ బుక్ ఒకటి ఇష్యూ చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం. దాంట్లో బట్టి విక్రమార్క గారి ఫోటో ఉంటుంది దాని మీద, తర్వాత రేవంత్ రెడ్డి గారి ఫోటో ఉంటుంది. సంబంధిత సెక్రటరీలు సంతకం చేసిన పుస్తకంలో 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదివే పిల్లలు ఈ రాష్ట్రంలో 62 లక్షల మంది 22, 23 వరకు ఉన్నారు. ఇంకా పెరుగుతారు. అవును, 21, 22కి 60 లక్షలే. అది 60,06,000.
21, 22, 23కి అది 62 లక్షలైంది. సో ఈ 62 లక్షలు జనాభాలో భాగమే కదా. తరువాత ఇంటర్మీడియట్ చదివే వాళ్ళు 11 లక్షలు ఉన్నారు. 11 లక్షలు అంటే ఫస్ట్ ఇయర్కి 5,50,000, సెకండ్ ఇయర్కి సుమారుగా అదే ఒక 5% డ్రాప్ అవుట్స్ అవన్నీ తీసుకుంటారు. 11 లక్షలు 11 లక్షలు 62 లక్షలు ఎంత అవుతుందండి? 73 లక్షలు. తర్వాత 0 నుంచి 3 ఇయర్స్ వరకు ఉన్నవాళ్ళు 6 లక్షల అంటే 18 లక్షలు ఉన్నారు వాళ్ళు. ఒక్కొక్క సంవత్సరానికి 1 ఇయర్ ఉన్నవాళ్ళు 6 లక్షలు, 2 ఇయర్స్ ఉన్నవాళ్ళు 6 లక్షలు, 3 ఇయర్స్ ఉన్నవాళ్ళు 6 లక్షలు, సుమారుగా 18. నేను తక్కువనే చెప్తున్నా కానీ ఎక్కువ చెప్పట్లే. ఈ 18 లక్షలు ఆ 73 లక్షలు కలిపితే ఎంత అవుతుందండి? 1,01,00,000 అవుతుంది. 1,01,00,000 3,34,34,36,00,000 ఎంత అయిపోయాయి? 4,40,00,000 దాకా పోయింది. 4,35,00,000 అంటే మీరు మొదట చెప్పినాను మీకు 145 కోట్ల జనాభాకి 97 కోట్ల ఓట్లు ఉన్నాయి. అంటే దాంట్లో చిన్నపిల్లలు ఉన్నారు, ఓటుకు అర్హత కాని వాళ్ళు ఉన్నారు, ఓటు నమోదు చేసుకొని వాళ్ళు కూడా ఉంటారు. ఆ నమోదు చేసుకొని వాళ్ళు ఇక్కడ కూడా కనీసం ఒక 10 లక్షల మంది ఉంటారు. ఓటు నమోదు చేసుకోరు వాళ్ళు. ఇదంతా కలిపితే ఎంత అవుతుందండి? అంటే ఇవన్నిటికి కూడా ఆధారాలు ఉన్నాయి. ప్రభుత్వం ఇచ్చిన లెక్కలు, వాళ్ళు ఇచ్చిన లెక్కలే. ఒకటేమో ఎలక్షన్ కమిషన్ లెక్కలు, ఒకటేమో ప్రభుత్వం ఇచ్చిన లెక్కలు. ఈ లెక్కలు ఎక్కడ రిఫ్లెక్ట్ కావట్లేదు. 3,60,00,000 అని అంటారు, 3,60,00,000 అని అంటారు. ఈ 3,60,00,000 జనాభా ఏంది? ఇది జనాభా ఏ రకంగా మీరు జస్టిఫై చేస్తారు? అంటే లోపభూయిష్టంగా ఈ జనగణన జరిగింది అనేది ఒకటి, కంప్లీట్గా లోపభూయిష్టంగా జరిగింది. తర్వాత ఎక్కడో ఒక దగ్గర ఎందుకు అంటే ప్రభుత్వం అండి, ప్రభుత్వంలో చాలా క్వాలిఫైడ్ పీపుల్ ఉంటారు. వాళ్ళకి ఈ రాష్ట్రంలో ఓట్లు ఎన్ని నమోదైనాయి తెలియదనండి? ఖచ్చితంగా తెలుస్తుంది కదా. కాంగ్రెస్ పార్టీకి కూడా తెలుస్తుంది కదా. అన్నిటికన్నా విచిత్రమైన విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఆ కమిషన్ ఎవరైతే ఉన్నారో, ఆ కమిషన్ నిరంజన్ గారు ఎవరైతే ఉన్నారో, ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి ఎలక్షన్ కమిషన్ ఇన్ఛార్జ్. ఆయన ఎలక్షన్ ఇన్ఛార్జ్, మొత్తం ఎలక్షన్ ఇష్యూస్ అని వారే చూసేవారు. ఆయన ప్రతి విషయం మీద చాలా నాలెడ్జ్తో మాట్లాడే వ్యక్తి ఆయన. ఇది తెలియదని ఎట్లా అనుకోగలుగుతాం చెప్పండి? ఇది 3.5 దగ్గర 3,36,00,000 ఓట్లే ఉన్నప్పుడు 3,60,00,000 3,70,00,000 జనాభా అంటే ఎట్లా నమ్మాలి? నిష్పత్తి ఎట్లా ఉన్నది? 145 ఈస్ట్ 97. మరి ఇప్పుడు దాన్ని అదే నిష్పత్తిలో ఇవాళ క్యాల్కులేట్ చేస్తే 4,90,000 దాకా వస్తుంది. 4,90,00,000 వస్తుంది. అంటే ఎవరి చెవులలో పువ్వులు పెట్టాలనే కార్యక్రమం ఇది. విషయం ఏంటంటే ఇంత ఎక్సర్సైజ్కి వాళ్ళే చెప్తున్నారు 150 కోట్లు ఖర్చు అయింది మేము ఎక్సర్సైజ్ చేయడానికి అని. 150 కోట్లు ప్రజాధనాన్ని ఇట్లా ఎవరైనా దీన్ని పట్టుకు ఇది తప్పు అని చెప్పేదానికి ఆధారాల నుంచి మీరు ఎట్లా చేస్తారు? అందులో ఒక 3% మంది ప్రజలు ఇందులో పార్టిసిపేట్ చేయలేదు అని ఓకే అండి, వాళ్ళే చెప్తున్నారు. మరి 3% ప్రజలు పార్టిసిపేట్ చేయకపోతే కూడా ఈ లెక్కలు కలుస్తలేవు కదా, కలవట్లేదు కదా, ఈ లెక్కలు కలవట్లేదు కదా. 3% అంటే ఎంత ఉంటుందండి? కాబట్టి ఇది ఏంటంటే 3% అంటే 27 lakhs ఉంటాయి. 27 కాకపోతే 32 lakhs అవుతుంది. అందుకనే ఇది కావాలనే చేసినారు. ఎందుకు కావాలని చేసినారు అనే దానికి రాజకీయ కారణాలు ఉన్నాయి. మేము అర్థం చేసుకోగలిగిన రాజకీయ కారణాలు ఉన్నాయి. బీసీలకి రిజర్వేషన్ కల్పించినట్టుగా, తర్వాత ఇట్లా లోపభూయిష్టంగా చేయడం మూలంగా కోర్టులకి ఏంటండి, కోర్టులకి ఎవిడెన్సే ఇంపార్టెంట్. ఇది ఇట్లా ఉన్నది అనేది ఈ ఎవిడెన్స్ తీసుకుపోయి పెడితే ఖచ్చితంగా అడుగుతారండి. మీరు 62 ప్లస్ 11 ప్లస్ 18 దగ్గర 1 కోటి జనాభాని మొత్తమే మీరు అసలు వాటికి ఇంపార్టెన్స్ ఇవ్వలేదు కదా.
1 కోటి జనాభాని అసలు లెక్కలకు తీసుకెళ్ళలేదు. పిల్లలు చదువుకున్న 18 సంవత్సరాల లోపున్న వాళ్ళని లెక్కలకు తీసుకోలేదు. ఉమ్, జనగణన దేనికోసం అండి? ఏ కులానికి సంబంధించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేది. ఆ బేసిస్ మీదనే రిజర్వేషన్ రావాలా అనేది. కాబట్టి ఇది ఎవరైనా ఛాలెంజ్ చేస్తే ఖచ్చితంగా పోతుంది. ఉమ్, ఇది పోతుందన్న సంగతి కూడా ప్రభుత్వానికి తెలుసు. ప్రభుత్వం ఇప్పుడు నాలాంటి మామూలు వ్యక్తి వీటిని ఇంత విశ్లేషణ, ఇంత ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇంత విశ్లేషణ చేస్తే ప్రభుత్వానికి తెలియదండి. అమాయకుల ప్రభుత్వం ఏమన్నా కావాల్సుకొని తప్పుడు లెక్కలు చేస్తే ఏమవుతుందని అంటే కోర్టుకు పోతే పోతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది అవుతుంది, కోర్టు కొట్టేసింది అవుతుంది. ఉమ్. బీసీల కాంగ్రెస్ ప్రభుత్వం చేయాలనుకుంటే కోర్టు కొట్టేసిందని కప్పుల మీదకి ఎక్కి ప్రచారం చేసుకోవచ్చు. బట్ అదే బీసీ సంఘాలు దీన్ని కూడా తప్పుపడుతున్నాయి కదా. ఏదండి? ఈ కులగణనలో బీసీల లెక్క చాలా తక్కువ వచ్చింది, నేను అలా అదే ఎలా అంటున్నాను. తగ్గింది ఎందుకంటే అనే నిలవదు మాట- కదండి. ఉమ్, ఇప్పుడు ఎన్టీ రామారావు గారు కూడా రిజర్వేషన్ పెంచారు, బీసీ రిజర్వేషన్ పెంచారు, కోర్టు కొట్టేసింది. ఉమ్, మళ్ళీ ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయింది? 85 నుంచి 40 సంవత్సరాలకి మళ్ళీ వాళ్ళు కష్టపడితే ఎజెండా మీదకి వచ్చింది ఈ విషయాన్ని. ఉమ్, ఇప్పుడు దీన్ని ఇట్లా కూలగొట్టేసేస్తే, దీన్ని ఇప్పుడు మళ్ళీ కోర్టు కొట్టేసే కార్యక్రమం చేస్తే మళ్ళీ ఎన్ని సంవత్సరాలు పట్టాలి? ఎన్ని తరాలు దీన్ని అనుభవించకుండా పోవాలా? ఉమ్. ఈ మోసం అనేది ఇంత ఓపెన్గా మోసం చేయడం అనేది ఇది ప్రజలు గమనిస్తున్నారండి. ఇది ఎందుకు 2 కోట్ల ఎంత 20 లక్షల మంది బీసీలు చచ్చిపోయినారు. అవును, 22 లక్షల దాకా. 22 లక్షలు మీరు ఎట్టొచ్చిందండి వీళ్ళకి? ఒక్క 22 లక్షల మంది చచ్చిపోయిన వాళ్ళంతా బీసీలు అవుతారా? ఉమ్, అసలు ఎక్కడి నుంచి నిర్ధారణ చేసిండ్రు? అందుకోసమే నేను ఏమంటున్నాను అంటే దానివల్ల బీసీ జనాభా తగ్గిపోయిందని. అయితే ఇక్కడే కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఒక వాదన ఉంది. దేశంలో ఎక్కడా ఇలాంటి కులగణన జరగలేదు ఎక్సెప్ట్ బీహార్. మేము కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే అన్ని రాష్ట్రాల్లో చేయిస్తాము, బీజేపీ ఆ పని చేయట్లేదు. బీజేపీ ఆ పని చేయకపోగా మేం చేస్తే మమ్మల్ని ఎందుకు తప్పు పడుతున్నారు, కావాలని మీరు అడ్డుపడుతున్నారు అనేటువంటి ఒక వాదన కూడా వచ్చింది కదా. ఇప్పుడు ఏదైనా చేసేది చిత్తశుద్ధితోని చట్టబద్ధంగా చట్టం పరిధిలో ఒకటి చేసి న్యాయస్థానాలలో అది నిలబడేటట్టుగా చేస్తే అది చేసినట్లు లెక్క అవుతుంది. ఉమ్, పేటెంట్లీ ఇర్రెగ్యులర్ జనగణన చేసింది కనిపిస్తుంది కదండి. ఉమ్, అది నిలబడదు కదా. ఎట్లా నిలబడుతుందండి? ఏ రకంగా నిలబడుతుంది? ఈ రాష్ట్ర జనాభాని తక్కువ చూపడము, తర్వాత ఒక వర్గానికి సంబంధించిన వాళ్ళు 22 లక్షల మంది చచ్చిపోయినారని చెప్పడము, తర్వాత ఇప్పుడు చదువుకుంటున్న పిల్లల యొక్క సంఖ్యను అసలు పరిగణలోకి తీసుకోకపోవడము, ఇవంతా ఏమవుతుందంటే ఎవరైనా కోర్టుకు పోతే కోర్టు ఖచ్చితంగా ఇన్ని ఆధారాలు ఉన్నాయి కాబట్టి దీన్ని మళ్ళీ చేయమని అనే అవకాశం ఉంటుంది. ఉమ్, తప్పనిసరిగా అవకాశం ఉన్నది, కోర్టుకు పోయే అవకాశం ఉంది. అసమగ్రమైన సర్వే ఏదైతే ఉంటే ఆ సర్వే మీద నిర్ణయం ఎట్లా తీసుకోగలుగుతారు? ఇది ఒకటి. రెండోది ఏంటంటే గతంలో బీసీ రిజర్వేషన్ని కోర్టు ఏ కారణాల చేత కొట్టేసిందో, ఉమ్, సహేతుకం ఎప్పుడైనా కోర్టు చెప్పింది సహేతుకమే ఉంటుంది, రాజ్యాంగబద్ధంగా ఉంటుంది, రాజ్యాంగం ప్రకారమే కోర్టులు నిర్ణయాలు చేస్తారు. ఉమ్, వాటిని అడ్రస్ చేయకుండా కనుక మళ్ళీ మీరు రిజర్వేషన్ కనుక చేస్తే మీరు నామమాత్రంగా చేసినట్టుగా ప్రజలకు నమ్మించుకునే దానికోసం మోసం చేయడమే తప్ప అది నిలవదు. 42% ఇస్తామని అంటున్నారు. ఎట్లా ఇస్తారు? ఏ బేసిస్లో ఇస్తారు? ఒకటేమో నీ జనాభా లెక్కలు తప్పున్నాయి, కులగణన ఏదైతే చేస్తుండో అది తప్పుడు కులగణన అనేది వాళ్ళ పార్టీ ఎమ్మెల్సీ అనేది దాన్ని తగలబెట్టినాడు. వాళ్ళ పార్టీ ఎమ్మెల్సీ తర్వాత వాళ్ళ పార్టీ నాయకులే అనేకం మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళ పార్టీలో ఉన్న బీసీలు కూడా అనేకం మాట్లాడుతూ ఉన్నారు దాని మీద. ఇది సరిగా జరగలేదు అనేది కావాల్సుకొని కుట్రపూరితంగా నెంబర్ తక్కువ చూపించినారు. 60% ఉంటాము మేము ముస్లిం మైనారిటీస్లో ఉన్న బీసీలు, మేము అంతా కలిపితే 60% పైన ఉంటాము అని వాస్తవం. అది ఇంత మునుపు జరిగిన సమగ్ర కుటుంబ సర్వేలు కూడా ఆ ఫ్యాక్ట్స్ కనిపిస్తున్నాయి. అవి కాకపోతే ఆ వివరాలని బీఆర్ఎస్ ప్రభుత్వం బయట పెట్టలేదు. ఎందుకంటే ఒక రోజు హడావిడిగా చేశారు తప్ప. మీరు అప్పటి ప్రకటనలు చూడండి, దేనికోసం చేపించిండ్రు? అది చేపించింది దేనికనంటే కొత్తగా వచ్చిన రాష్ట్రంలో ఏ రకంగా డెమోగ్రాఫిక్ సెటప్ ఎట్లా ఉంది రాష్ట్రంలో అనేది పరిపాలన చేసే వాళ్ళకి తెలవాలండి. ప్లానింగ్ కోసం చేయించింది అది. ప్లానింగ్ కోసం చేయించిందే తప్ప వేరే రాజకీయ కారణాల కోసం చేసింది కాదు. ఎవరికి ప్రభుత్వ
పథకాలు ఎట్లా ఎవరికి ఇవ్వాలా, ఏ రకంగా చేర్చాలి, ఎవరు ఏ రకంగా జీవిస్తున్నారు అనే సమాచారం తీసుకోవడానికి చేసుకున్నారు. ఇప్పుడు అది లేకపోతే వెబ్సైట్లు ఎందుకు ఉంటుందండి? బహిరంగపరచకపోతే వెబ్సైట్లు ఎట్లా పెట్టినారు? పాలసీ మేకింగ్కి ఒక కేంద్రము మరి చెన్నారెడ్డి హ్యూమన్ రిసోర్స్ ఇది వెబ్సైట్లో పెట్టినారు కదా, అది గవర్నమెంటే కదా. అది ఇవాళ ముఖ్యమంత్రి అంటే అది గవర్నమెంట్ కాదని అంటాడు. గవర్నమెంట్ ఎందుకు కాదు? గవర్నమెంట్ కాకపోతే వాళ్ళ సాలరీస్ ఎవరు ఇస్తున్నారు? ఆకాశం నుంచి ఏమైనా వస్తున్నాయా? పచ్చి అబద్ధాలు మాట్లాడితే ఎట్లా? గవర్నమెంట్ కాదా హెచ్ఎంఆర్డిసి? హ్యూమన్ రిసోర్స్ వ్యవస్థ మనకి రాష్ట్ర ప్రభుత్వానికి ఇన్పుట్స్ ఇస్తుంది, అది రీసెర్చ్ చేస్తుంది, ట్రైన్ చేస్తుంది ప్రభుత్వ ఉద్యోగుల్ని. ఐఏఎస్ ఆఫీసర్స్ ఆధ్వర్యంలో నడుస్తుంటుంది. అది ప్రభుత్వం దాని ఖర్చులని ప్రభుత్వం భరిస్తుంది. బడ్జెట్ నుంచి పోతాయి డబ్బులు అక్కడికి. టక్కున అది మాకు సంబంధం లేదు, అది ఆ వెబ్సైట్ అది ప్రభుత్వంది కాదని అన్నట్టు ఏంది? దాని పర్పస్ వేరండి, ఆ పర్పస్ వేరే. ఆ పర్పస్ కోసం దాన్ని ఉపయోగించుకున్నారు, దాన్ని ఎక్కడ తొక్కిపెట్టలేదు. ఇదే దుర్మార్గమైన ప్రచారాలు చేస్తూ ఉంటారు. ఒకవేళ నిజంగా తొక్కిపెట్టేది ఉంటే అక్కడ ఎందుకు ఉంటుందండి? సరే ఆడ ఉన్నది, ఆయనే ఒప్పుకున్నాడు, తెల్లారే ఎందుకు తీసేసిండండి అది? ఆ వెబ్సైట్లో నుంచి ఎత్తేసినారు దాన్ని. ఎందుకు తీసినారు? ఎవరు తీసినారు? సమాచారాన్ని, నిజమైన సమాచారాన్ని కప్పిపుచ్చే దానికోసమే కదా. ఈ వ్యవహారం అంతా బయటపడుతుందనే కదా. తప్పు కదండి. ఇప్పుడు బీసీలకి సంబంధించి కులగణనకి చట్టబద్ధత కల్పిస్తేనే రాజకీయంగా అవకాశాలు కావచ్చు, లేకుంటే అనుకున్నటువంటిదంతా సాధ్యమవుతుంది అనేది రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నారు. మీరేమో కోర్టుకు వెళ్తే ఇది నిలబడదు అనే మాట అంటున్నారు. ఇప్పుడు ఒకటేమో వారు చేసిన పద్ధతి ఏదైతే అవలంబించినారో ఆ పద్ధతి ఖచ్చితంగా అనుమానాస్పదమైన పద్ధతి ఉన్నది. అట్లా అంటే ఇప్పుడు కోర్టు ఖచ్చితంగా ఇంటర్ఫియర్ అవుతుందనే నాకున్న అవగాహన ప్రకారం చెప్తున్నాను. రెండోది ఏంటంటే, గతంలో ఎన్టీ రామారావు ప్రవేశపెట్టినది 50% రిజర్వేషన్ స్లాబ్ దాటిపోతుంది, 50% కన్నా ఎక్కువ ఉండేదానికి లేదనేది అప్పుడు ఇచ్చేసినారు. తర్వాత మధ్యలో కూడా అట్లాంటి జడ్జిమెంట్ ఒకటి వచ్చింది. కానీ 50% ఆల్రెడీ ఉన్నది. ఈయన చేసేది ఏం లేదు. ఈయన 42 అని అంటే తర్వాత కోర్టు మళ్ళీ అదే చెప్తుంది. కానీ అది కాకుండా చేసే అవకాశం ఉన్నట్టుగా సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్లో చెప్పింది. ఎక్స్ట్రాడినరీ సిచ్యువేషన్ కనుక ఉంటే ఒక వర్గం మొత్తం వెనక పడిపోతుంది అనేది కనుక ఎస్టాబ్లిష్ చేయగలిగితే the competent governments can take decision to cross the limit of 50% అనేది కూడా ఒక అబ్జర్వేషన్ ఉంది రాజ్యం. అది కాకుండా తమిళనాడు గవర్నమెంట్ వాళ్ళు 71% ఇస్తున్నారు. మొత్తం టోటల్ రిజర్వేషన్ ఈజ్ 71%. ఆ రకంగా కూడా చేసుకోవచ్చు. అదేలా సాధ్యమైంది? వాళ్ళకి స్టేట్ పవర్స్ని యూటిలైజ్ చేసేసేసి వాళ్ళు ఒక పద్ధతిలో చేసినారు. అదే పద్ధతిలో పకడ్బందీగా చేయాలి. చిత్తశుద్ధితో చేస్తే అవుతాయండి ఇవన్నీ. మనకి చిత్తశుద్ధి లేకుండా మనమే ఇట్లా రిఫ్రాఫ్గా ఈ జనగణన చేస్తే కోర్టుకు మాత్రము ఏ రకమైన విశ్వాసం ఉంటుంది? పద్ధతి సరిగా జరుగుతున్నట్టుగా లేదనేది వచ్చేటప్పుడు వస్తే తీసేస్తారు, కొట్టేస్తారు. కాబట్టి చేసుకునే అవకాశం ఉంది కాబట్టి ఆ చేసుకునే అవకాశాన్ని సద్వినియోగం చేస్తే బాగుంటుంది. కానీ ఇలా కాంగ్రెస్ చేసే పని ఏది కూడా ఆ పద్ధతిలో నడవట్లేదు. ఒకటేమో ఒకరోజేమో ఒక 42%, 50% దాటే వరకు లోపటదేమో రిజర్వేషన్, గవర్నమెంట్ రిజర్వేషన్ ఉంటుంది. 42% దానికి ఎగువ నుంచి 42% అప్పర్ లిమిట్ దాకా మేము మా పార్టీ ఇస్తుందని. నీ పార్టీ ఇచ్చేదానికి ఇదంతా ఎందుకు? ఆల్రెడీ 50% ఉన్నది. ఈ ఎక్సర్సైజ్ అంత ఎందుకు? ప్రజలంతా గందరగోళపరిచే దానికోసం అవమానం కదండి ఇది. అవమానమే కదా. తర్వాత ఇంకోటి సామాజిక సత్యం కూడా చూసుకోవాలి. ఇవాళ 60% బీసీలు ఉన్న సమాజంలో అసెంబ్లీలో ఎంతమంది ఉన్నారండి? ఇలా సూర్యాపేటలో పెడుతున్నారు వీళ్ళు మీటింగ్. రాహుల్ గాంధీ గారిది రేపు ఎల్లుండి సూర్యాపేటలో పెడతా ఉన్నారు. సూర్యాపేట ఉమ్మడి నల్గొండ జిల్లాలో భాగం. ఎంతమంది బీసీలకు ఇచ్చారంట కాంగ్రెస్ వాళ్ళు?
ఇవాళ ఉన్న ఎమ్మెల్యేలలో ఎంతమంది బీసీలు ఉన్నారు? ప్రజలకు సమాధానం చెప్పుకోవాలి అక్కడ. ఇన్ని సంవత్సరాలలో సింహభాగం మీరే పరిపాలన చేస్తున్నారు. ఇవాళ కూడా బీసీలకు ఇస్తామనే పేరే తప్ప మోసం చేసేదానికోసమే ఇట్లాంటి తప్పుడు లెక్కలు అనేది చేయడం జరిగింది. ఉద్దేశపూర్వకంగానే రాష్ట్ర ప్రభుత్వం ఇది చేసింది అనేది స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఎందుకు ఉద్దేశపూర్వకంగా అంటున్నానంటే 3,36,00,000 ఓట్లు నమోదైన ఓట్లు ఫైనలైజ్ చేసి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా డిక్లేర్ చేసిన దాంట్లో ఆ మీటింగ్లో కాంగ్రెస్ ప్రతినిధి కూడా ఉన్నాడు. అది వాళ్ళకి ఎట్ట తెలవకుండా ఉంటుందండి? అది పోతే మిగతా వాళ్ళంతా ఎంత ఉంటారండి? వీళ్ళు చెప్పాను 26 లక్షల. అంటే ఓటు నమోదు చేసుకొని వాళ్ళు తర్వాత ఓటుకు అర్హత లేని జనాభా మైనర్లు 26 లక్షలు మాత్రమే. ఇంతకన్నా పువ్వు పెట్టే కార్యక్రమం ఏమైనా ఉంటుందండి? పబ్లిక్కి పువ్వులు పెట్టే కార్యక్రమము, అబద్ధాలు ఆడడము. మేమేం మాట్లాడినా చెల్తుంది. ఎలక్షన్ ముందు అబద్ధాలు ఆడతాం, ఎలక్షన్ తర్వాత కూడా అబద్ధాలు ఆడతాం. గవర్నమెంట్లో అబద్ధం ఆడతాం, పార్టీగా కూడా అబద్ధం ఆడతాం. ఏం చేసుకుంటారో చేసుకోండి, కోర్టుకు పోండి అంటే ప్రభుత్వం ఫేర్గా ఉండాలండి. కావాలని జరుగుతున్న కాలయాపన 100%. ఇంకా దాంట్లో మీరు కొంచెం సంశయం పడాల్సిన అవసరం లేదు. లెక్కలు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. కనిపించే లెక్కలను కాదనే దానికి గవర్నమెంట్ లెక్కలే కదా. 62 లక్షల విద్యార్థులు ప్రైమరీ ఎడ్యుకేషన్, సెకండరీ ఎడ్యుకేషన్, హయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్, హయ్యర్ ఎడ్యుకేషన్ ఈ 4 కలిపి అంటే 1 to 10th వరకు మొత్తం అంతా 62 లక్షల విద్యార్థులు ఉన్నారు. వాళ్ళది లెక్కలోకే తీసుకోలేదు. తర్వాత 1 నుంచి 3 సంవత్సరాలు అదంటే 0 నుంచి 3 సంవత్సరాల వయసులోపు ఉన్న పిల్లలు 18 లక్షలు ఉన్నారు. వాళ్ళది లెక్కలకే తీసుకోలేదు. ఇంటర్మీడియట్ చదివే పిల్లలు 11 లక్షలు ఉన్నారు. వాళ్ళది లెక్కలు తీసుకోలేదు. 17 సంవత్సరాలు ఇంటర్ 17 సంవత్సరాలకు అయిపోతుంది. 18 నుంచి కన్సిడర్ చేయాలి. 18 నిండాల. మరి దీన్ని ఏమనాలి? ఇంతకన్నా లెక్కలు ఏం కావాలండి? ఇవన్నీ కూడా ప్రభుత్వ గణాంకాల నుంచి తీసినాయి. ఇప్పుడు నేను చెప్పే అన్నీ కూడా ఒకటి కూడా బయట నుంచి మాట్లాడట్లేదు. ఇవి కాకుండా అర్హత అయిన ఓటర్లు కూడా నమోదు కానీ చాలా ఉంటాయి. ఇవి చూస్తేనే తెలుస్తుంది కదా వీళ్ళ లెక్కలన్నీ కరెక్ట్ తప్పని. ఇట్లా తప్పుడు లెక్కల బేసిస్ మీద ఇవాళ మీరు ఒకటి చేసి ప్రజలకి మోసం చేయడం, మేము చేసినాము కానీ కోర్టు కొట్టేసింది, మేమేం చేస్తాము, అయినా మేము సుప్రీంకోర్టుకు పోతాము, అయిపోయాయి. ఈ లోపల పుణ్యకాలం అయిపోతే 2వ ఎలక్షన్ కూడా వస్తుంది, ప్రజల్ని ఇంకా కూడా మోసం చేయొచ్చు అనేది కాంగ్రెస్ పార్టీ ఎజెండా. అంతకుమించి వేరేం లేదండి. ఈ 2 విషయాలు దాటితే మేము ఖచ్చితంగా ఈ 2 విషయాలను నిలబెట్టే పద్ధతుల్లో కనుక రాష్ట్ర ప్రభుత్వం చేస్తే మేము అభినందించడమే కాదు, సహకరిస్తాం కూడా. ఎస్ అండి భరత్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి.